ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసన్లు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వివిధ రకాల ద్రవ్యాల ద్వారా గణపతిని ఆరాధించడం ద్వారా ఎటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు వంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, మధ్యాహ్నం 1:13 వరకు ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 3:51 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం సింహ క్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి, శుక్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి, శని చంద్రుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి వక్రస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం వక్రస్థితి మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు గృహపరంగా కలిసి వస్తాయి. వృత్తిలో కూడా లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. సినీ రంగం వారికి అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు ఆనందంగా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కారాలకి నోచుకోవు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉన్నప్పటికీ సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత జటిలమవుతుంది, విమర్శలకి దారితీస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా క్రమక్రమంగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారికి దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. విద్యార్థులకి అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు గృహపరంగా సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి కాలభైరవుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. ఆకస్మిక వార్తలు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మహిళలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. అనిశ్చిత పరిస్థితులు గృహపరంగా కూడా చవిచూస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై గందరగోళ వాతావరణం కూడా వెన్నంటి ఉంటుంది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం, ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. గృహ విషయాల్లో మహిళలకు చిరాకు పరిస్థితులు ఏర్పడినప్పటికీ నియంత్రించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. పరిశోధనలు ఫలిస్తాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా బలాన్ని పెంచుతుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి తొలగుతుంది. కార్యకలాపాలపై సుదీర్ఘమైనటువంటి ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. ఫలితాలు ఆనందానికి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం అనుకూలతని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. అయినప్పటికీ అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయ రంగం వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. క్రమశిక్షణ తప్పనిసరి. ఆత్మవిశ్వాసం తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి ప్రతికూలత ఉంటుంది. సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు నిర్వహించలేకపోతారు. అవరోధాలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సమర్థతతో కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలం. భూ సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులు దూరం చేసుకుని విజయాలు సాధించగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కార్యక్రమ నిర్వహణ మహిళలకు లాభిస్తుంది. గృహ విషయాల అనుకూలం. ఆనందకర ప్రయత్నాలు గృహపరంగా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు
వ్యవసాయ రంగం వారు ఆర్థికంగా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు ఆలస్యమవుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు సాధించినప్పటికీ ప్రశంసలు తగ్గుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆటంకాలు, అవరోధాలు వంటివి ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం తగ్గుతుంది. అయినప్పటికీ గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం మహిళలకు క్షేమదాయకం. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థికంగా గృహపరంగా సఖ్యతని పెంచుతాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. పునః ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు. సమయస్ఫూర్తి, ఏకాగ్రత, శ్రద్ధ వంటివి విద్యలో ఏర్పడతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యాచరణ ఆర్థికంగా తగ్గుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు నెమ్మదిగా ప్రారంభించగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన ఉన్నప్పటికీ నిర్విఘ్నంగా కార్యక్రమాలు కొనసాగించలేకపోతారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా కొనసాగుతాయి. అధిక ఖర్చులు మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇతరులచే మోసగింపబడేటువంటి సంఘటనలు మానసిక వేదనని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు గట్టి కృషితో మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. సంభాషణల విషయంలో విరోధాలు ఆకస్మికంగా తారసపడతాయి. ఉద్దేశాన్ని ఇతరులు గౌరవించలేనటువంటి పరిస్థితులు జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆవేదన కొనసాగుతుంది. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారికి జటిలమవుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు సిద్ధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలు ఎదుర్కొని విజయాలు సాధించాలని, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాలని కలిగించాలని,
సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణపతికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయటం ద్వారా గణేష నవరాత్రుల సందర్భంగా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. గణపతిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వ సంపదలు చేకూరుతాయి. ఆవు పెరుగుతో గణపతిని అభిషేకించడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. తేనెతో గణపతిని అభిషేకించడం ద్వారా కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆవు నెయ్యితో గణపతిని అభిషేకించడం ద్వారా అన్ని రకాలైన కష్టాలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. గరికపోచలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం చేసినట్లయితే పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కొబ్బరి నీళ్లతో గణపతిని అభిషేకించడం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ద్రాక్ష పండ్ల రసంతో గణపతికి అభిషేకం చేయడం ద్వారా కార్యసిద్ధిని తొందరగా పొందవచ్చు. ఖర్జూర పండ్ల రసంతో గణపతికి అభిషేకం చేస్తే శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. బొప్పాయి పండ్ల రసంతో గణపతికి అభిషేకం చేయడం ద్వారా జాతక చక్రంలో ఉన్న దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నదికి శ్రావణ మాసం పురిటికాలం, అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యరు. భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి. శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు, విషం ప్రవేశిస్తుంది నీటిలోకి. ఎందుకని అంటే 2 కారణాలు. ఒకటి, మబ్బు బాగా కిందకి దిగిపోతుంది, చంద్రకిరణములు పడవు, ఓషధీతత్వం అమృత కిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటికి. రెండవది, ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగింది అనుకుంటాం, కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉధృతంగా వస్తుందో తెలియదు. అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల మించి ఎక్కువచ్చేస్తుంది. వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చిమ్ముతాయి. నీరు విషమైపోతుంది. పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరప్పుడు. వచ్చినప్పుడు నీటి యందు దోషము ప్రబలుతుంది, బురద రంగులోకి వస్తుంది నీరు. అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ, మట్టితో ఉన్న ప్రతిమ, 21 రకాల పత్రులు, ఓషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంతా ములిగి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. వీటిల్లోంచి ఓషధీతత్వం వస్తుంది. మారేడులోంచి మారేడు, తులసిలోంచి తులసి. ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు, నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు వచ్చేవి. తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు. ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి, ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్ళన్నీ తాగడం మొదలుపెట్టి ఆ నీళ్ళన్నీ పొలాల్లోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు. కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన బాహ్యంలోనే కాదు, ఆంతరమునందు కూడా సర్వజనులకు ఉపయుక్తమైనటువంటి విశేషం. అందుకే అగజానన పద్మార్కం, అమ్మవారి ముఖమనబడేటటువంటి పద్మము ఆ విఘ్నేశ్వరుడి యొక్క ముఖమనబడేటటువంటి సూర్యబింబాన్ని చూడగానే విచ్చుకుంటుందిట. గజానన మహర్నిశం, ఏనుగు ముఖం కలిగినటువంటి వాణ్ణి ఏదో ఒకసారి కాదు, అహర్నిశం, రాత్రి పగలు కూడా నేను ధ్యానిస్తున్నాను. అనేకదంతం భక్తానాం, అనేకదంతం కాదు, అనేక దం, అనేకమైనటువంటి కోరికలను భక్తులకు ఇచ్చేటటువంటి వాణ్ణి. అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం అంటే ఒకే దంతం ఉన్నవాణ్ణి ఉపాస్మహే. ఉపాస్మహే అంటే దగ్గరగా ఉన్నాను అంటే ఆయన గురించే ఆలోచించి రాత్రి పగలు ఆయనకి నేను నమస్కరించుచున్నాను. అందుకే విఘ్నేశ్వర నమస్కారాన్ని ఎప్పుడు చెప్పినా ఏదో ఒక్కసారి అని వాడరు. అందుకే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసేటప్పుడు సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అని మొదలుపెట్టారు. సదా, ఎప్పుడూ నమస్కరించవలసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. ఎప్పుడో ఒకసారి కాదు, అసలు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి. అందుకే గణపతి అయ్యారు. గ అంటే కదలిక. మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన
అటువంటి గణపతిని విఘ్నేశ్వర ముఖం ఉన్నవాణ్ణి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. అది ఆ శ్లోకం యొక్క విశేషం. శమంతకోపాఖ్యానము అని చెప్పి ఒక కథ వింటుంటాం. మనకి లోకంలో ఏదైనా ఒక వ్రతం చేశామనుకోండి, ఏ వ్రతమైన ఋషి ప్రోక్తం. ఆ వ్రతం ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు. వ్రతానికి కల్పం అంటారు. అందులో ఏ కథ చదువుకోవాలో కూడా ఋషి చెప్తాడు. ఆ కథని చదువుకుంటుంటాం. ఏదో శ్రావణ శుక్రవారం వచ్చిందనుకోండి, వరలక్ష్మీ వ్రతం కథ, చారుమతి కథ అని చదువుకుంటాం. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశామనుకోండి, 5 కథలు ఉంటాయి. ఆ 5 కథలు చదువుకుంటూ ఉంటాం. అలాగే ఏదో కాత్యాయని వ్రతం చేశామనుకోండి, దానికి సంబంధించిన కథ. ప్రతిదానికి ఒక కథ ఉంటుంది. ఆ కథలో అసలు ఆ పూజ ఎవరు చేశారు, ఎలా చేశారు, దానివల్ల ఏ ఫలితాలు వచ్చాయి అన్నీ చెప్తారు. ఒక్క విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి కథ మాత్రం కేవలముగా అదేదో ఎలా చెయ్యాలో తెలుసుకోవడానికి కాదు, అదొక పరమాద్భుతమైనటువంటి విశేషంతో ఉంటుంది. మిగిలినటువంటి ఏ వ్రతానికి లేనటువంటి అద్భుతమైన విశేషాలతో కూడుకున్న కథ ఒక్క వినాయక వ్రత కల్పానికే ఉంది. ఒకప్పుడు యదువంశంలో నిఘ్నుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు. ఆ నిఘ్నుడు అనేటటువంటి రాజుకి 2 కుమారులు. పెద్దవాడి పేరు సత్రాజిత్తు, రెండవ వాడి పేరు ప్రసేనుడు. ఈ సత్రాజిత్తు సూర్యభగవానుడిని ఆరాధించేవాడు. ఒక రోజున సూర్యభగవానుడి గురించి ఆరాధన చేసి నమస్కారం చేశాడు. అనుగ్రహించి సూర్యభగవానుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. అసలు సూర్యుడే వెలిగిపోతుంటాడు. ఆయన వెలుగుకు తోడు ఆయన మెడలో శమంతకమణి ఉంది. అది మరింత దిదీప్యమానంగా వెలిగిపోతాడు. ఈ చూసినటువంటి ఆ సత్రాజిత్ అన్నాడు, నాకు ఆ శమంతకమణిని ఇమ్మని అడిగాడు. అడిగితే సూర్యనారాయణమూర్తి అన్నారు, నాకు అభ్యంతరం లేదు, నీకు ఇస్తాను, కానీ ఈ మణి విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇది బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉన్నవాళ్ళు మాత్రమే ధరించాలి. అంటే బాహ్యంలో అశౌచం ఉండకూడదు. అంటే ఎప్పుడు స్నానం చెయ్యాలో అప్పుడు స్నానం చెయ్యడము, ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలో అప్పుడు కాళ్ళు కడుక్కోవడం, ఆచమనీయం చేయడం చేసిన వాడైతేనే దీన్ని ధరించాలి. 2 ఆంతర శౌచం ఉండాలి. అంటే లోపల అపవిత్రమైనటువంటి భావనతో ఉండకూడదు. ఈ 2 లేకుండా ఎవరైనా ఈ మణిని ధరిస్తే ఈ మణి ప్రభావం చేత వాడు చచ్చిపోతాడు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.